సో నిన్న మనం మొదటి కారణం చూసాము. ఆయనకి వాళ్ళ పట్ల కరుణ కలగడంతో ఆయన యుద్ధం వద్దు అనుకునేటువంటి నిర్ణయానికి వస్తాడు అన్నమాట. తర్వాత ఇవాళ మనం రెండో కారణం చూస్తున్నాము. సో యుద్ధం గెలిచినా కానీ సుఖం లేదు. అంటే నాకు ఎట్లాగో ఆనందం లేదు, కాబట్టి యుద్ధం చేసే ప్రయోజనం ఏంటి, ఇంతమందిని మనం కష్టపడాల్సిన అవసరం ఏముంది, ఎందుకంటే నాకు పర్సనల్గా వ్యక్తిగతంగా నాకు ఎలాంటి లాభం లేదు, అంటే నాకు కావాల్సిన ఆనందం నాకు రావట్లేదు. అలాంటప్పుడు నేను ఎవరి కోసం చేయాలి అని రెండో కారణం ఎప్పుడు చూద్దాము. ఆ సంబంధించినటువంటి శ్లోకాలు చూద్దాం. సో 31వ శ్లోకంలో నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే నాకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే నాకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ నచ శ్రేయోను పశ్యామి హత్వా స్వజనమాహవే నాకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ. దీని భావం చూద్దాం. కృష్ణ, ఈ యుద్ధంలో స్వజనమును చంపడం ద్వారా ఏ విధంగా శ్రేయస్సు కలుగుతుందో నేను కాంచలేకపోతున్నాను. తదనంతర విజయంను కానీ, రాజ్యమును కానీ, సుఖమును కానీ నేను కోరను. సో నా సొంత వాళ్ళని నేను యుద్ధంలో చంపడం వల్ల నాకు శ్రేయస్సు ఏం కలుగుతుందో నేను చూడలేకపోతున్నాను. శ్రేయస్సు అంటే దీర్ఘకాలికంగా దీనివల్ల నాకు ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో నాకైతే కొద్ది కూడా నాకు అవగాహన లేకుండా ఉంది. సో వీళ్ళందరూ లేకపోవడం వల్ల ఈ విజయం నేను ఎవరి కోసం తీసుకోవాలి, ఈ రాజ్యం నేను ఎవరి కోసం, నేను ఈరోజు రాజ్యం కోసం నేను పోరాడాలి. సుఖం నాకు వాళ్ళు లేనప్పుడు నాకు ఇంకా సుఖం ఎలా ఉంటుంది, నా సొంత వాళ్ళు నా బంధువులు నా మధ్య లేనప్పుడు, నా విజయం చెప్పడానికి ఎవరు లేనప్పుడు, నా రాజ్యం చూపించడానికి ఎవరు లేనప్పుడు, అలాంటప్పుడు నాకు ఈ సుఖం ఎలా వస్తుంది అని మనకి ఇక్కడ అర్జునుడు కృష్ణుడితో చెప్తున్నాడు అన్నమాట. సో నచ శ్రేయో, శ్రేయ అంటే దీర్ఘకాలిక ప్రయోజనం. స్వజనం, నా వాళ్ళు, నా కాంక్షే విజయం, దీనివల్ల నాకు వచ్చే విజయం వల్ల కానీ, రాజ్యం వల్ల కానీ, నాకు సుఖం వల్ల కానీ ఏ సుఖం వస్తుంది నాకు. వివరణలోకి వెళ్తాము, భాష్యంలో కాదు వివరణలోకి. సో నిన్న చెప్పుకోవాల్సిన ఒక పాయింట్ మిస్ అయ్యింది. మనం 1వ అధ్యాయం 28వ శ్లోకం 29వ శ్లోకంలోకి వెళ్తే 28వ శ్లోకంలో అర్జునుడికి ఏదైతే వాళ్ళ సొంత వాళ్ళు చూసినప్పుడు, తనలో ఈ విపరీతాలు చూసినప్పుడు, అతనిలో తెలియకుండా వాళ్ళ మీద కరుణ కలిగినప్పుడు వెంటనే ప్రభుపాద వారి భాషలో ఏం చెప్పారంటే ఇది భక్తుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు అన్నారు. కానీ 29వ భాష్యంలోకి వస్తే ఇది భౌతిక జీవన విధానంలో భాగంగా ఇవన్నీ వస్తాయి అన్నమాట. అంటే ఇప్పుడు అర్జునుడు భక్తుడా లేకపోతే భౌతిక జీవితంలో ఇరుక్కొని తను ఇటువంటి పరిస్థితులకు అతనికి వచ్చాయా? ఇవి కానీ మనం గమనిస్తే 28వ శ్లోకంలో సో ఒక భక్తుడిగా అర్జునుడికి ఆ లక్షణాలు ఉండడం కరెక్టే. సో భక్తుడు అనవసరంగా ఎవరి మీద కానీ, అనవసరంగా వాళ్ళకి హాని కలిగించాలని కానీ, లేకపోతే హింస చేయాలని కానీ అతనికి ఇష్టం ఉండదు అనవసరంగా. అందుకే భక్తుడు చాలా వరకు ఆలోచిస్తాడు. కానీ 29వ శ్లోకంలో ఇది భౌతిక జీవన విధానం, అంటే అర్జునుడిలో ఈ భౌతికమైనటువంటి భావం రావడం వల్ల ఆయనకి ఇలాంటి విపరీతాలు వచ్చాయంటారు. అంటే 29వ శ్లోకంలో ఏం చేస్తాడంటే ప్రభుపాదుల వారు మనకు చెప్తున్నాడు, మనకి ఈ విధంగా మనకు కానీ భౌతిక బంధకాలు కానీ ఉంటే, భౌతిక సంబంధం నుంచి కానీ మనం కానీ పరిస్థితులు కానీ చూస్తే మనకి ఇలాంటి పరిస్థితులే వస్తాయి, ఇలాంటి విపరీతాలే మనలో కూడా వస్తాయి. సో భక్తుడు మనసు సున్నితంగా వీలైనంత వరకు అన్ని ప్రయోజనాలు చూసుకొని చేస్తాడు అన్నమాట.
సో అందువల్ల అందరి మీద తనకి జాలి ఉంటుంది. కానీ మనం భౌతిక భౌతిక జీవనంలో మనకు ఉండే బంధకాల్లో స్వార్థం ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో స్వార్థంలో మనకి అనుకున్న విధంగా మన వాళ్ళకి ఏదైనా జరిగితే ఆటోమేటిక్గా మనలో తెలియకుండానే కొన్ని అవలక్షణాలు లేదా కొన్ని బలహీనతలు మనలోకి వచ్చి మన అనేక విధంగా మన శరీరాన్ని ప్రభావితం చేస్తాయి అన్నమాట, మన మనసుని ప్రభావితం చేస్తాయి. అందుకే ఇక్కడ 2 పదాలు ఉన్నాయన్నమాట. ఒకటి శ్రేయాస్ అని చూసాము, ఇంకోటి ప్రేయాస్. ప్రేయాస్ అంటే ఇప్పటికిప్పుడు నాకేంటి ప్రయోజనం అని. శ్రేయాస్ అంటే దీర్ఘకాలికంగా ప్రయోజనం ఏంటి అనేది. సో మనము మాక్సిమం మన కోరుకునే కోరికలు కానివ్వండి, మనం చూసే దృష్టి మనకి కేవలం అప్పటికప్పుడు ప్రయోజనం గురించి మనం ఎక్కువ ఆలోచిస్తాం అన్నమాట. ఆ రోజుకి ఆ రోజు నాకు వెంటనే జరిగిపోవాలి, నేను అనుకున్నది జరగాలి, ఎందుకంటే ఇది నాకు మేలు చేస్తుంది, ఇది నాకు ప్రస్తుతం నన్ను ఇబ్బంది నుంచి నన్ను కాపాడుతుంది, ఇబ్బంది నుంచి నన్ను కష్టాల నుంచి నన్ను కాపాడుతుందని మనం దాన్ని దీర్ఘకాలిక ప్రయోజనం దృష్టిలో పెట్టుకోకుండా ఈ రోజు నేను తప్పించుకుంటే చాలు, ఈ రోజుకి రోజు ఎట్లయినా బయటపడితే చాలు, ఈ రోజుకి మనం అని ప్రేయస్ గురించి ఆలోచిస్తాం అనమాట, శ్రేయస్ గురించి ఆలోచిస్తాం. ఈ కార్యం నేను ఇప్పుడు దీనికోసం నేను ఏదో ఒకటి చేస్తే దీనివల్ల దీని పర్యవసాలు ఎలా ఉంటాయి రాబోయే కాలంలో అని మనం ఆలోచించాం అనమాట. సో వెంటనే మనం ప్రేయస్ గురించి ఎక్కువ ఆలోచిస్తాం. అలాగే ఇప్పుడు కూడా అర్జునుడు కూడా ఈ కృష్ణుడు అర్జునుడిని మనలాంటి స్థితిలో పెట్టాడు కాబట్టి అర్జునుడు కూడా ఆయనకి శ్రేయస్ కనిపించట్లే, ఆయనకి ఎప్పుడు ప్రేయస్ అని. ఇప్పటికిప్పుడు అంటే నేను ఈ దుఃఖం నేను బయటపడాలంటే నా వాళ్ళు నేను పక్కన పెట్టేయాలా, వాళ్ళు అధర్మంగా ఉండండి, వాళ్ళు అన్యాయంగా ఉండండి, అక్రమంగా చేయండి, ఏ విధంగా ఉండండి, మొత్తానికి అయితే నాకు దుఃఖం వేస్తుంది కాబట్టి నేను ప్రస్తుతానికి నేను యుద్ధం చేయను అంటే ఆయన ప్రేయస్ చూస్తున్నాడు, ఆయనకి శ్రేయస్ కనిపించట్లేదు. సో మనము ఎక్కువ ప్రేయాస్ గురించి ఆలోచిస్తాం అనమాట. ఇప్పటికిప్పుడు నాకు పని జరిగిపోతే చాలు, ఇప్పటికిప్పుడు మా వాడికి ఏదైనా జరిగితే చాలు, ఇప్పుడు మా వాళ్ళకి ఇది అయిపోతే చాలు. మనం రికమెండేషన్లు చేస్తాము, రికమెండేషన్లు చేసి ఎట్లా మన వాళ్ళకి ఎట్లయినా సరే పోస్టులు తెప్పించేసి మనం సపోజ్ ఒక ఇంజనీర్ లేదా ఒక డాక్టర్ అనుకోండి, ఎట్లయినా మన వాళ్ళు డాక్టర్ అవ్వాలి లేదా మన బంధువుల సంథింగ్ ఏదో ఒకటి వాళ్ళకి జరగాలని వెంటనే చేస్తాం. సపోజ్ ఇప్పుడు మన పిల్లలు డాక్టర్ అవ్వాలని మనం వెంటనే డబ్బులు పెట్టి చేస్తాం, కానీ అతనికి ఆ సామర్థ్యత లేదు, చేసలేదు, మనం పెట్టి చేసేస్తాం. కానీ దానివల్ల ఫ్యూచర్లో ఏమవుతుంది, సో క్వాలిటీ లేని, సరిగ్గా చదవలేని రికమెండేషన్తో మనం చేసినటువంటి ఇది వాస్తవానికి వాళ్ళ కెపాసిటీ లేదు కాబట్టి వాళ్ళు విపరీతం ఒత్తిడి వాళ్ళు గురవుతారు. దీర్ఘకాలికంలో వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అని వాళ్ళకి అర్థం కాక వాళ్ళు గందరగోళంలో పడతారు. రెండోది అలాంటి వాళ్ళు కానీ రేపు సమాజంలో పోయి వాళ్ళు కానీ ట్రీట్మెంట్ చేస్తే రాబోయే విపరీతాలు ఏంటి. కానీ ప్రస్తుతానికి మనకు మాత్రం మా వాళ్ళు ఇది అయిపోవాలి, మాకు ఇది జరిగిపోవాలి, ఎట్లయినా సరే ఆ పోస్ట్లోకి వెళ్ళిపోవాలి. ఓకే, సో నా పేరు ప్రఖ్యాతులు మొత్తం ఊరంతా చెప్పుకోవాలి, నేను మా వాళ్ళు అమెరికాలో ఉన్నారు, మా వాళ్ళు అక్కడ ఉన్నారు, మా అమ్మాయి ఇటు జరుగుతుంది, మా వాళ్ళు ఇటు జరిగింది అది చెప్పుకోవడానికి అంటే ప్రేయర్స్ ఇది. దీని పర్యావాసాలు ఫ్యూచర్లో వాళ్ళ పరిస్థితి ఏంది, ఆ బిడ్డల పరిస్థితి ఏంది, లేకపోతే వాళ్ళు కానీ సమాజంలో వాళ్ళు చేయబోయేటువంటి అనేక పనుల్లో లేదా వాళ్ళు చేసే అనేక వాళ్ళ డ్యూటీస్లో ఎంతమంది దానికి బలైపోతున్నారు అని చూసుకుంటే కనుక మనం ఖచ్చితంగా ప్రేయర్స్ గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా వాళ్ళు విపరీతమైన ఒత్తిడికి భయాందోళనకి ఎప్పుడు ఒత్తిడికి గురవుతారు, వాళ్ళు ఎప్పుడు ప్రశాంతంగా ఉండలేరు అన్నమాట. ఇది శాస్త్రం సత్యం లేదా నియమాల్లో భాగం అన్నమాట. ప్రకృతి నియమాల్లో భాగం ఏంటంటే స్వార్థంగా ఉన్న వాళ్ళు ఎప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండలేరు. బయటికి నవ్వచ్చు, బయటికి చూపించుకోవచ్చు, కానీ లోపల విపరీతమైన ఆవేదనతో ఎప్పుడూ ఉండాల్సిందే అన్నమాట. అది ప్రకృతి ధర్మం అది. కానీ భగవంతుడు శ్రేయస్ గురించి ఆలోచిస్తాడు. మనకి ఏది మేలవుతుంది, మనలో ఉన్న బలహీనతలను గమనించి, మనలో ఉన్న అలవాట్లను గమనించి, మనకి ఏది అవసరమో ఎప్పుడు అవసరమో అది కరెక్ట్గా భగవంతుడు మన యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి ఆలోచిస్తాడు అనమాట. ఒక చిన్న ఫ్యామిలీ తీసుకుంటే పిల్లలు ఎప్పుడు అప్పటికప్పుడు ఏం కావాలి, అప్పటికప్పుడు ఇది తీర్చేసుకోవాలి, అప్పుడప్పుడు నాకు ఇది జరిగిపోవాలనుకుంటారు. కానీ తల్లిదండ్రులు ఏమనుకుంటారు, వాళ్ళ యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాల గురించి వాళ్ళు ఆలోచిస్తారు. ఖచ్చితంగా ఇక్కడ
అర్జునుడు ఇప్పటికిప్పుడు నేను ఈ దుఃఖం నుంచి ఏం బయటపడిపోవాలి, ఇప్పటికిప్పుడు నేను ఈ కష్టాన్ని నేను అనుభవించలేను, అది ధర్మఘటన అని వాళ్ళు ఏమైనా చేసుకొని మొత్తానికైతే నేనైతే దాంట్లో నాకు సుఖం లేదు దీంట్లో, కాబట్టి నేను చేయడానికి నాకు ఇష్టం లేదు. కానీ స్వయంగా కృష్ణుడు చెప్తున్నాడు, నువ్వు యుద్ధం చేయండి. ఆయన శ్రేయస్సు చూస్తున్నాడు, అర్జునుడు ప్రేయస్సు చూస్తున్నాడు. అలాగే పశ్యామి సో దాంట్లో ఉంది శ్లోకంలో పశ్యామి అంటే ప్రత్యక్ష ప్రమాణం. సో ఆయన చూడంగానే, ఆయనకి తన వాళ్ళని చూడంగానే, తన సొంత తాతల తరం వాళ్ళు, తర్వాత తండ్రి తరం వాళ్ళు, తన తరం వాళ్ళు, తన పుత్రుల తరం వాళ్ళు, తన మనవాళ్ళు, ఆ తరం వాళ్ళందరూ చూడంగానే ఒకసారిగా నా నిలింగానే, తన కళ్ళు చూడంగానే వాళ్ళందరినీ, ఆ భావన చూడంగానే వెంటనే ఆయనలో ఈ అవలక్షణాలు ఆయన శరీరంలో మనసులో వచ్చేసినాయి అన్నమాట. సాధారణంగా మన కళ్ళు, మనం కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు, కొన్ని పరిస్థితులు చూసినప్పుడు, లేదా కొంతమంది వ్యక్తులు చూసినప్పుడు వెంటనే మనలో కొన్ని ప్రభావాలు తీసుకొచ్చేస్తాం. మనకి వెంటనే దాన్ని మనం నిజమని నమ్మేస్తాం. అది నిజమని నమ్మి మనం ముందుకు వెళ్ళిపోతాం అన్నమాట. కానీ దానివల్ల మనకు కొన్ని ఇబ్బందులు మనకు కలుగుతాయి అన్నమాట. మనం చూసిన ప్రతిదీ నిజం కాదు, మనం చూసే దృష్టికోణం కూడా ఎప్పుడు నిజం కాదు. మన ప్రత్యక్ష ప్రమాణం కొంతవరకు మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుందే కానీ అది పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వదు అనమాట. పూర్తి జ్ఞానం ఇవ్వలేదు, కొంత జ్ఞానం ఇస్తుంది. ఇప్పుడు ఆయన చూడంగానే వాళ్ళు చేసిందంతా మర్చిపోయారు, వాళ్ళు రేపు ప్రపంచాన్ని ఏ విధంగా వాళ్ళు ఏలబోతారు అవన్నీ మర్చిపోయాడు. వెంటనే వీళ్ళు నా వాళ్ళు కదా అని చెప్పేసి వెంటనే ఆ సంబంధంలో తన దృష్టి చూసినప్పుడు ఆటోమేటిక్గా అతను కురింగిపోయాడు. కానీ మన లాస్ట్ జనరల్ క్లాసెస్ చెప్పుకున్న ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, మూడోది శబ్ద ప్రమాణం. సో మనం చెప్పుకున్న శబ్ద ప్రమాణం అసలైనది. మనం ఒక ప్రామాణికమైన వ్యక్తి నుంచి కానీ, ప్రామాణికమైనటువంటి శాస్త్రాల నుంచి కానీ మనం తెలుసుకున్నదే మనల్ని మనకి నిజమైనటువంటి పూర్ణమైనటువంటి జ్ఞానం, అది ఇన్ఫర్మేషన్, సో నాలెడ్జ్. సో ప్రత్యక్ష ప్రమాణం ఇబ్బంది పడేటువంటి అర్జునుడు ఇప్పుడు ఎప్పుడైతే అతను శబ్ద ప్రమాణం వింటాడో, ఎవరి దగ్గర నుంచి, కృష్ణుడి నుంచి శబ్ద ప్రమాణం వింటాడో, 18 అధ్యాయాల భగవద్గీత, వెంటనే తను ప్రత్యక్ష ప్రమాణం ప్రత్యక్ష ప్రమాణం వల్ల తాను లోనేటువంటి ఈ కష్టం నుంచి అతను శబ్ద ప్రమాణంలో అతను బయటపడిపోయేసి, అదే యుద్ధం చేయడం కరెక్టేను, మా వాళ్ళని చంపడం కరెక్టేను అని శబ్ద ప్రమాణంతో ఇబ్బంది పడినటువంటి అర్జునుడు, ప్రత్యక్ష ప్రమాణంతో ఇబ్బంది పడిన అర్జునుడు శబ్ద ప్రమాణంతో మేలుకొని తన వాళ్ళే అని అనుకొని ఇబ్బంది పడిన ఇప్పుడు తర్వాత ఆయన వాళ్ళనే చంపుతాడు అనమాట. సో ఈ సమాజంలో మనం చూసేది ప్రతిదీ అది నిజం కాదు, లేదా అది పరిపూర్ణ జ్ఞానం కాదు. కొంత ఇన్ఫర్మేషన్, కొంత జ్ఞానం మాత్రం ఇవ్వగలుగుతుంది. కానీ మన కళ్ళతో చూసేది, మన కళ్ళ ద్వారా మనం అనుభవించేది, లేదా ప్రత్యక్ష ప్రమాణం ఏదైతే చెవులు కానీ, ముక్కు కానీ మనం డైరెక్ట్ గా మనం ఎక్స్పోజ్ అయ్యేది ప్రతిసారి నిజం కాదు. కానీ దానివల్ల మనం దుఃఖానికి కూడా లోనైపోతాం. కానీ భగవద్గీత, భాగవతం, కృష్ణుడు, ఆచార్యులు వీళ్ళంతా మనకు శబ్ద ప్రమాణాన్ని ఇస్తారు అనమాట. సో దాన్ని అప్పుడు వేరే కోణం నుంచి చూసి మన ఆ బాధ నుంచి, ఆ కష్టం నుంచి మనం బయటకు వస్తాం. నేను చెప్పాను, శబ్ద ప్రమాణం అంటే సరైనటువంటి ప్రామాణికమైనటువంటి వ్యక్తుల నుంచి, లేదా ఆచార్యుల నుంచి, లేకపోతే శాస్త్రాల నుంచి మనం తెలుసుకోవడమే శబ్ద ప్రమాణం. ఎప్పుడైనా సరే మనం ఏదైనా పని చేస్తున్నామంటే, ఎప్పుడైనా మనం ఏదైనా మనం వర్కౌట్ చేస్తున్నామంటే ఖచ్చితంగా మనం ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. శబ్ద ప్రమాణంతో చెక్ చేసుకోవాలి, లేకపోతే మనం ఎక్కడైనా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. సో ఉదాహరణకి కైకేయి, మందర ఉన్నారు. కైకేయికి రాముడు ఎప్పుడెప్పుడు రాజు అవుతాడా అని ఎంతో ఆనందంగా వెయిట్ చేస్తుంటది. కానీ వెంటనే మందర వచ్చేసి ఆమె రాముడి గురించి చెప్పంగానే ఆ తర్వాత తన పరిస్థితి ఏమైపోద్ది, భరతుడి పరిస్థితి ఏమైపోద్ది. భరతుడు చివరికి ఎప్పటికైనా సరే అతని కింద ఒక పాలేరులాగా పనిచేయాల్సిందే. ఇంకా నువ్వు రెండో భార్యగాను, మూడో భార్యగానే రేపు సుమిత్ర మెయిన్ అసలైన రాణి అయిపోతుంది, అప్పుడు నీ పరిస్థితి ఏమైపోద్ది అని క్రమక్రమంగా ఆమె ఇచ్చినటువంటి
ఆ సూచనలు సలహాలు వెంటనే ఈమె ఏ స్థాయికి వెళ్ళిపోయింది? రాముడిని పంపించేద్దాము అడవిలోకి, నా కొడుకు మాత్రమే రాజుగా ఉన్న స్థాయికి వెళ్ళిపోయింది. ఇక్కడ కూడా అది ప్రత్యక్ష ప్రమాణమే, అది శబ్ద ప్రమాణం కాదు, ప్రత్యక్ష. ఎందుకంటే ఆమె వినింది ఎవరి దగ్గర నుంచి? ఒక ఆమె చెలికతో లేకపోతే ఆమె చూసుకునే ఒక మేడ్ సర్వెంట్. ఓకే, వినింది. కానీ ఆమె చెక్ చేసుకోవాలి వెంటనే, ఇది నిజమా కాదా అని. కానీ ఎప్పుడైతే నీకేమైపోద్ది, నీకేం జరుగుతుంది, ఇదైపోగానే ప్రత్యక్ష ప్రమాణంతో మళ్ళీ ఆమె తప్పుడు నిర్ణయం తీసుకోవడం. కానీ ఆ తప్పుడు నిర్ణయం వల్ల ఇబ్బంది ఎవరు కలిగిందంటే కైకేయికి జరిగింది. ఎందుకంటే భరతుడు ఒప్పుకోవాలి తర్వాత. భరతుడు ఆల్మోస్ట్ చంపబోయాడు అనమాట, అసలు నా తల్లివేనా అని. దానివల్ల ఎవరికి ప్రయోజనం జరిగింది? ఎవరికి ప్రయోజనం జరగదు. ఇన్ఫాక్ట్ ఆమె ఇబ్బంది పడింది. అందువల్ల ఈ భౌతిక ప్రపంచంలో మనం కానీ గమనించినట్లయితే శబ్ద ప్రమాణంతో మనం ఎక్కువ ఆధారపడి శబ్ద ప్రమాణంతో మనం కానీ జీవితం గడిపితే మనం ప్రత్యక్ష ప్రమాణం వల్ల కానీ అనుమాన ప్రమాణం వచ్చేటువంటి ఇబ్బందులు, దానివల్ల వచ్చేటువంటి అనేకమైనటువంటి అనుమానాలు, భయాలు అన్ని మనం తీరిపోతాయి. అందుకనే హరే కృష్ణ మంత్రం జపం చేసేవాళ్ళు కానీ భగవద్గీత భాగం చదివేవాళ్ళు, కృష్ణుడు సేవ చేసుకునేవాళ్ళు శబ్ద ప్రమాణంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వీలైనంత వరకు ఈ అనవసరమైన భయాల నుంచి, అనవసరమైనటువంటి ఆందోళన నుంచి వాళ్ళు బయటపడిపోవచ్చు. ఎట్లాగైతే కృష్ణుడు శబ్ద ప్రమాణం, సో అర్జునుడు తన ప్రత్యక్ష ప్రమాణాల్లో విషయాలు కరెక్ట్గా చెప్పాడు, ఎక్కడ తను తప్పులు చేస్తున్నాడు, ఏ విధంగా తను అనుకుంటున్నాడు అని తను వినిపించాడు, వెంటనే వాళ్ళనే మళ్ళీ చంపాలని ప్రయత్నించాడు అన్నమాట. ఇక్కడ భీష్ముడు, ద్రోణుడు ఉన్నారు, ఇద్దరు యుద్ధంలో. సో ఇప్పుడు కృష్ణుడు కరెక్ట్ గా అర్జున్ తీసుకుని వెళ్ళి భీష్ముడు, ద్రోణుడు మధ్యలోనే పెట్టాడు అనమాట. సో వాళ్ళు ఎదురుగా చూసేటట్టుగా. ఎందుకనంటే భీష్ముడు అన్నా, ద్రోణాచార్యులు అన్నా అర్జునుడికి చాలా ఇష్టం అన్నమాట. సో భీష్ముడు అంటే తాత ప్లస్ భీష్ముడికి కూడా ఎంతో అభిమానం ఉంది పాండవులు అంటే. సో చిన్నప్పుడు ఆయన ఒడిలోనే ఆడుకున్నారు. సో ఆయనతో అనేక సందర్భాల్లో ఆయనతో ఎంతో ప్రేమగా, అనురాగంగా వ్యవహరించాడు. ద్రోణుడు అంటారా ఇంకా అత్యంత ప్రియమైన శిష్యుడు. సో అర్జునుడి కంటే మించిన ఇష్టమైన వాడు ఇంకెవరు లేరు ద్రోణాచార్య. సొంత కొడుకు కూడా ఇష్టం లేదు. కానీ కొన్ని పరిస్థితుల వల్ల మళ్ళీ అక్కడ కూడా బంధకారకమే. అశ్వత్థామకి అనవసరంగా ఆయన మళ్ళీ బ్రహ్మాస్త్రాలు ఇచ్చి తర్వాత పరిణామాలు మనం తర్వాత అలాగ మళ్ళీ చెప్పుకుంటాము. కానీ ఎక్కడైనా సరే బంధకారకం ఉంది అని అంటే ఆ బంధకారం వల్ల మన ధర్మాంగాన్ని పక్కన పెట్టామంటే, బంధకారం కోసం ఎక్కువ చూసామంటే ఖచ్చితంగా దాని విపరీతాలు ప్రతి ఒక్కరు అనుభవిస్తూనే ఉన్నారు. సో భీష్ముడు, ద్రోణాచార్యులు మధ్యలో అర్జున్ పెట్టి అర్జునుడిని చూడమని చెప్పాడు. ఇక్కడ కృష్ణుడికి వీళ్ళిద్దరంటే ఇష్టము, రెండోది తనకి కాన్ఫ్లిక్ట్ అంటే కాంట్రడిక్షన్ వచ్చింది ఏంటంటే ధర్మం. రెండు ఉన్నాయి, ఇష్టము, ధర్మం. సో ఇష్టం వాళ్ళంటే ప్రాణం, కానీ క్షత్రుడిగా ధర్మాన్ని నిలబెట్టాలి. సో ఈ రెండిట్లో భౌతిక బంధాల్లో ఉన్నప్పుడు లేదా భౌతిక ప్రభావంలో ఉన్నప్పుడు, శారీరక ప్రభావం ఉన్నప్పుడు మనం ఎక్కువ ఇష్టానికి ఎక్కువ మనం మొగ్గు చూపుతాం. ఎందుకంటే నాకు వీళ్ళ నుంచి నేను ఎటువంటి అసహ్యాన్ని లేదా వీళ్ళ నుంచి నేను కోపాన్ని, వీళ్ళ ద్వేషాన్ని నేను భరించలేను, ఎందుకంటే వీళ్ళు నాకు అంత చేశారు. కానీ మనం ఇష్టానికే ఎక్కువ మొగ్గు చూపుతాం, ఎందుకంటే వాళ్ళు చేసిన దానికి మనం ఈ విధంగా ప్రయోజనం చేయాలని చూస్తాం. కానీ వాళ్ళే అన్యాయం చేస్తే, వాళ్ళే అక్రమం చేసినప్పటికీ కూడా ఎందుకో మనము వాళ్ళ వైపే మొగ్గు చూపుతాం. ధర్మం పోతే పోయింది ఈ టైంకి, మొత్తానికి వీళ్ళను ఇంతకాలం నాకు చేశారు కాబట్టి నేను వీళ్ళకి ఏదో చేయాలి అని అనుకుంటాం. కానీ కృష్ణుడు వ్యూలోంచి కానీ చూస్తే సొంత బంధాల కంటే కూడా ధర్మాన్ని గురించి మనం ఎక్కువ ఆలోచించాలి అని. ఇక్కడ ధర్మం అన్న పదానికి మళ్ళీ దాని వివరణ చాలా ఉంది. మన ధర్మానంగానే వెంటనే మనకు నచ్చిన ధర్మాన్ని పెట్టుకోబాకండి ఇక్కడ. సో ఆ ధర్మం గురించి మళ్ళీ వేరే ఇంకో విధంగా మాట్లాడతాం. ఓకే, సో ఇక్కడ ఇష్టమా ధర్మం వచ్చినప్పుడు మనం నార్మల్గా మన వాళ్ళు ఎవరు లేదంటే అప్పుడు మనం ధర్మం కోసం వెళ్తాం మామూలుగా. కానీ ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది మన వాళ్ళు ఉన్నప్పుడు మన జీవితంలో రియల్ టెస్ట్లు వస్తాయి అన్నమాట. సో మన వాళ్ళు ఉన్నప్పుడు పోలీస్ ఆఫీసర్గా నేను ధర్మాన్ని నేను కాపాడుతాను, కానీ నా వాళ్ళు ఇరుక్కుంటే నేనేం చేయబోతాను? నా వాళ్ళ కేసులో ఉంటే అప్పుడు రియల్ టెస్ట్ వస్తుంది అన్నమాట. సో మనందరి జీవితాల్లో
ఇష్టానికి లేదా మన అభిమానానికి, భౌతికంగా మన అభిమానానికి, ధర్మానికి ఎప్పుడు క్లాష్ వస్తూ ఉంటాయి. కానీ మన జీవితం ఇప్పటికిప్పుడు కొంచెం ఇబ్బంది అయినా సరే, చివరిలో ఆఖరిలో మనం బాగుంటాము, మనం బాగుండొచ్చు, ఇప్పటికైతేనే అని కొద్దిగా మనం తట్టుకోగలిగితే, అది భరించగలిగితే, దాన్ని మనం రైట్ వేలో మనం దాన్ని కానీ పెట్టగలిగితే డెఫినెట్గా వాళ్ళు చాలా సుఖంగా, ప్రశాంతంగా, ఆనందంగా ఉంటారు. సింపుల్ ఎగ్జాంపుల్, లంచాలు తీసుకునే వాళ్ళకి రోజు భయమే, కానీ అప్పటికప్పుడు ప్రయోజనం కొన్ని తీరుతాయి. కానీ దీర్ఘకాలికంగా ఎప్పుడు ఇన్స్పెక్షన్ వస్తారో, ఎవరు నిఘా పెడతారో, ఎవరు ఎప్పుడు జాబ్ పోద్దో అది చూసుకుంటూ ఉండాల్సిందే. భయం, జీవితాంతం భయం. కానీ అసలు అసలు లంచం తీసుకునే వాళ్ళకి వాళ్ళకి సమాజంలో అప్పటికప్పుడు వాళ్ళకి ఏం పెద్ద లేకపోవచ్చు, కానీ జీవితాంతం ప్రశాంతంగా నిద్రపోతాడు. జీవితాంతం అతను ఆనందంగా, ధైర్యంగా, అందరి ముందర తలెత్తుకొని పూర్తిగా తృప్తితో, ఆనందంతో అతను బతకగలుగుతాడు. సో ప్రేయర్స్ ఎప్పుడు మనల్ని అప్పటికప్పుడు ప్రయోజనం ఉన్నప్పటికీ కూడా ఫ్యూచర్లో ఇబ్బంది పడుతుంది. శ్రేయస్ అప్పుడు కొంచెం ఇబ్బంది పడినా సరే చివరికి ఆనందంగా ఉంటుంది. సో మన హరే కృష్ణ, మన కృష్ణ చైతన్యంలో కూడా మనం కొన్ని నియమాలను పాటిస్తున్నాం. ఓకేనా, మాంసం తినకుండా ఉండడానికి, మత్తు పానీయాలు తీసుకోకుండా, తర్వాత వ్యభిచారం, జోదం, ఇవి మనం తీసుకోవట్లేదు, ఇవి చేయకూడదు. కానీ అందరూ 95% మంది ఈ ప్రపంచంలో మనం చూస్తే వీటి వల్ల ప్రేయర్స్ నాకు రుచినిస్తుంది, నా కళ్ళకు ఆనందాన్ని ఇస్తుంది, నా చెవులకు ఇనసొంపుగా ఉంది కాబట్టి నేను చేస్తానని ప్రేయర్స్ గురించి ఆలోచిస్తున్నారు. బట్ శ్రేయస్ చివరిలో వాళ్ళకి అనేక రకాలుగా మానసికంగా, శారీరకంగా అనేక ఇబ్బందులు పడతారు. కానీ కృష్ణ చైతన్యంలో ఉండే వాళ్ళు ముందు ప్రేయర్స్ గురించి ఆలోచించకుండా, ఓకే ఇవి ప్రసంగంగానే ఆపగలిగితే, ఇవి నేను ప్రసంగంగా పక్కన పెట్టగలిగితే నాకు కృష్ణుడి యొక్క అనుగ్రహం దొరికి నేను శాశ్వతంగా మళ్ళీ నేను ఇక్కడ రాను కదా, చివరికి నేను నా అసైనటువంటి నా ఇంటికి నేను గోలోకానికి వెళ్ళిపోతాను కదా. సో ఈ క్షణికానందం కోసం, క్షణికైనటువంటి వీటి కోసం నేను ఎందుకు అనవసరంగా నా జీవితం నేను పణంగా పెట్టాలి అని వాళ్ళు చివరిగా రాత్రిలో వచ్చేటువంటి ఆ పరమానందాన్ని ఆస్వాదించడం కోసం వాళ్ళు ఎప్పుడు కూడా ప్రేయస్ కంటే శ్రేయస్ గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళకి నమ్మకం ఎక్కువ అన్నమాట. కృష్ణులో ఉన్న వాళ్ళకి నమ్మకం ఎక్కువ. ఎందుకంటే గతంలో భక్తులందరూ ఇలాగే చేశారు, ఆ చివరికి వాళ్ళకి రిజల్ట్ వచ్చింది. నేను ఇది కానీ ఫాలో అంటే చివరికి నాకు కూడా ఇది రిజల్ట్ వస్తుంది. కృష్ణుడు నా మేలు కోరేవాడు. సో చివరిలో స్వార్థము మన వ్యవస్థల్లో అవినీతిని పెంచేసింది. నా వాళ్ళు నా గురించి, మా వాళ్ళకే రావాలా, మా కులం వాళ్ళకి మేం చేయాలా, మా ప్రాంతం వాళ్ళకి మేం చేయాలి, ప్రతి ఒక్కరూ అదే దాంట్లో పడి మొత్తం వ్యవస్థ అంతా కూడా అవినీతి వచ్చేసింది. ఇప్పుడు మనం ఎవరిని ఒక్కరిని బ్లేమ్ చేయలేము. ఇది పోలీసులో జరిగింది, ఇది రాజకీయ నాయకులు జరిగింది, లేకపోతే ఇంకెవరి వల్ల జరిగింది అని మనం బ్లేమ్. మనమందరము కేవలం ప్రేయర్ గురించి ఆలోచించే ఈరోజు వ్యవస్థల్ని ఈ స్థాయికి తెచ్చేసుకున్నాం. సో ప్రతి ఒక్కరు నాకేం వస్తుంది, వాళ్ళంతా చేసి నేను ఒక్కడిని ఆపుకోవడం వల్ల నాకేం జరుగుతుంది, వాళ్ళందరూ చేస్తారు కాబట్టి నేను కూడా దీంట్లో భాగం అయిపోతాను అనుకున్నప్పుడు ఖచ్చితంగా దాని పర్యావసనం అందరూ ఏమనిపిస్తారో మనం అదే అనుభవిస్తాం 100%. సో ఈ ప్రేయర్స్ గురించి అప్పటికప్పుడు మనం దుఃఖపడకూడదు, అప్పటికప్పుడు మనం ఇబ్బంది పడకూడదు, అప్పటికప్పుడు మన కష్టం అప్పటికప్పుడే మనం వెళ్ళిపోవాలని ఈ భావంలో మనకి కొన్ని తొందరపాటు నిర్ణయాలు సో మన వ్యవస్థల్ని చిన్నాభిన్నం చేసి ఇప్పుడు ఆ వ్యవస్థలో మనం బతకలేకపోతున్నాం, ఆ వ్యవస్థలో మనం ఎవరిని నమ్మలేకపోతున్నాం. సో ఆ వ్యవస్థలో మనం ఒక సరైనటువంటి విధి విధానంలో మనం బతకలేకపోతాం. మనం బతకాలన్నప్పుడు బతకలేము, మనం అలాంటి పరిస్థితి తీసుకొచ్చేసుకున్నాం. మనం ఇదంతా ఈ ఒక్క లెసన్ మనం నేర్చుకోవచ్చు అన్నమాట. అర్జునుడు తన సొంత ప్రయోజనాల కోసం వద్దనుకుంటే యుద్ధం, కానీ కృష్ణుడు చెప్పినట్టుగా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం అతను దాన్ని చేసుకుంటే కనుక అట్లాగే సేమ్ ఆ పాఠం మనం నేర్చుకోగలిగితే దీంట్లో సహనము, ఓర్పు ఇవన్నీ మళ్ళా తెలియకుండానే మంచి క్వాలిటీస్ మనం డెవలప్ అయ్యి దీని యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలు ప్రతి ఒక్కరు అనుభవించే తీరుతారు. వాళ్ళ యొక్క జీవితం కూడా
చాలా మందితో పోలిస్తే, చాలా పరిస్థితులతో పోలిస్తే వాళ్ళు ప్రశాంతంగా నిద్రపోతారు, అంత తృప్తిగా ఉంటారు. సో భాష్యంలోకి వెళ్తే, మానవ జన్మలో ప్రభుపాద గారి భాష్యంలోకి వెళ్తే, మానవ జన్మలో అందరూ యాక్చువల్ చెప్పాలంటే భగవంతుడి ప్రీతి కోసం లేదా ఆయన తృప్తి కోసం మనం పనిచేయాలి. ఇది మన జీవిత విధానం కానీ గురుకులం లాగా కానీ స్టార్ట్ అయ్యి ఉంటే, సో ఆచార్యులు కానీ ఉండే శాస్త్ర సంబంధమైనటువంటి ఆచార్యులుగా ఉండుంటే మన జీవితాన్ని వాళ్ళు అలా మలిచేవాళ్ళు అన్నమాట. మన మానవ జన్మ వచ్చింది భగవంతుడి యొక్క సేవ కోసం, భగవంతుడి యొక్క ప్రీతి కోసం అని మనకి ఫస్ట్ నుంచి మనకి ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు. కానీ మనకు దురదృష్టం, మనకి అలాంటి పరిస్థితులు మనం లేవు. కానీ మన జన్మ ఇప్పుడు మన పరిస్థితి ఏంటంటే మన ప్రీతి కోసం మనం జీవించాలి, మన తృప్తి కోసం మనం జీవించాలి, మన వాళ్ళ కోసం మనం జీవించాలి, దాంట్లో మనం పడ్డాం అన్నమాట. కానీ మన తృప్తి ఆనందం ఎప్పుడు వస్తుంది అంటే మనం భగవంతుడికి కోఆపరేట్ అయినప్పుడు, భగవంతుడికి భగవంతుడి సహకారం అందించినప్పుడు, అప్పుడు మనం యాక్చువల్గా ఆనందంగా ఉంటుంది. సో మానవ జన్మ ఎందుకు వచ్చిందంటే భగవంతుడి యొక్క ఆదేశాలకు, భగవంతుడి యొక్క సూచనలకు మనం ఎంత దగ్గరగా మనం బతకగలిగితే మనలో తెలియకుండానే అంత ఆనందం, ప్రశాంత మనకి వచ్చి తీరుతుంది. సో ఉదాహరణ వృక్షం తీసుకున్నాం అనుకోండి, ఒక చెట్టు తీసుకున్నాం అనుకోండి, చెట్టులో ఉన్న ఆకులు, దాని భాగాలు, కొమ్మలు కానివ్వండి, రెమ్మలు కానివ్వండి, లేకపోతే ఆకులు కానివ్వండి, ఈ కొమ్మలు కానీ రెమ్మలు కానీ ఇవన్నీ చెట్టుతో కనెక్షన్ అయినప్పుడు మాత్రమే అవి ఎప్పుడు కూడా చాలా ఆరోగ్యకరంగా, ఎప్పుడు పచ్చగా ఉంటాయి. అవన్నీ మనం ఆ కొమ్మ కొట్టేసాం అనుకోండి, లేదా ఆ రెమ్మ కొట్టేసి మనం పడేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 2 రోజులకి ఆ రెమ్మ వాడిపోతుంది. ఓకే, నిర్జీవం అయిపోయి చచ్చిపోతుంది. అది దాని కనెక్షన్ ఎప్పుడైతే చెట్టుతో ఉంటుందో అప్పుడు దాని జీవితం కూడా, అంటే దాని వ్యవహార శైలి కూడా, లేదా దాని యొక్క పరిస్థితిని చూస్తే అది ఎంతో ఆరోగ్యకరంగా, పచ్చగా, కలకలాడుతూ ఉంటుంది. అలాగే శరీర భాగాలు కూడా అంతే. శరీర భాగాలన్నీ కళ్ళు, చేతులు, కాళ్ళు, నోరు, ఇవన్నీ కూడా పొట్టతో సహకరిస్తే, పొట్టకు కానీ సహకరిస్తే కళ్ళు వచ్చి మా భోజనాన్ని చూస్తుంది, చేతులు వెళ్ళి భోజనం తీసుకుంటుంది, ఇవి తీసుకుని వెళ్ళి నోట్లో పెడుతుంది, నోరు నవ్వులుతుంది, అది పొట్టలోకి వెళ్తే అన్నిటికీ అది జీవం ఇస్తుంది, శక్తినిస్తుంది, అన్ని భాగాలు ఆనందంగా ఉంటాయి. ఇప్పుడు మిగతా భాగాలన్నీ మనం ఎందుకు కష్టపడాలి? పొట్ట మాత్రం అదొకటే ఒక దగ్గర కూర్చొని అది మాత్రం ఓకేనా లోపల పని అంతా చేస్తుంది, మనం లోపల కామ్గా అది పని ఉంది, మనమే కష్టపడి పోయి, కళ్ళు నేను కష్టపడిపోయి నేను చూస్తున్నాను, చేతులు పోయి నేను తీసుకుని వస్తున్నాను, ఇదంతా నాకు ఎంత కష్టం, కాలు అక్కడ దాకా వెళ్తున్నాయి, కాళ్ళు, నోరైతే నేను నవ్వుతున్నాను, మనం ఇన్ని పనులు చేస్తే పొట్ట మాత్రం ఊరికినే లోపల వేసుకుంటుంది. కాబట్టి మనం అందరం స్ట్రైక్ చేద్దాం. అప్పుడు కళ్ళు చూడక చెయ్యి వెళ్ళి భోజనం తీసుకొచ్చి నోట్లో పెట్టక, నోరు నవలకపోతే అప్పుడు ఏమవుతుంది? మిగతా భాగాలన్నీ కూడా నీరసించిపోతుంది. ఎందుకంటే దీంట్లో పడకపోతే మిగతా భాగాలు శక్తి పోదు. ఓకే, కాబట్టి మనం అందరం యాక్చువల్లీ చెప్పాలంటే మనం ఒక్కొక్క రెమ్మకి, ఒక్కొక్క చెట్టు, ఒక్కొక్క ఆకుకి మనం ఏం చేస్తున్నాం? పోయి నీళ్ళు పోస్తున్నాం అన్నమాట. అంటే మా వాళ్ళకి మా సేవ, మా వాళ్ళకి సేవ, మా ప్రాంతానికి సేవ, లేకపోతే మా కులానికి సేవ, మా దేశానికి సేవ అని ఇట్లా మనం ఏం చేస్తున్నాం? కొమ్మకి రెమ్మకి నీళ్లు పోస్తా ఉన్నాం మనం. కానీ వాస్తవానికి అందరం మనము వేరుకి నీళ్ళు పోస్తే అన్నిటికీ ఎట్లాగైతే అన్ని కూడా మొత్తం అంతా కూడా ఆరోగ్యకరంగా అయిపోతుందో, అన్ని భాగాలు ఆరోగ్యకరంగా అయిపోతాయో, మనమందరం కూడా భగవంతుడు సంబంధించిన భాగాలు మనమందరం భగవంతుడు సంబంధించిన అంశాలు మనం కృష్ణుడిని తృప్తిపరచాల్సింది పోయి, కృష్ణుడు చెప్పేసిన విషయం చేయాల్సింది పోయి, మన సొంత నిర్ణయాలు, మన సొంత స్వార్థ ప్రయోజనాలు, మన తృప్తి గురించి మనం ఆలోచిస్తే మన క్రమక్రమంగా మనలో ఆనందము, తృప్తి, మనశ్శాంతి పోతాయి అన్నమాట.
సో మనం భగవంతుడిలో భాగాల్లాగా లేదా భగవంతుడి అంశాల్లాగా ఈ భాగము ఆ పరిపూర్ణమైన భగవంతుడికి సహకరిస్తేనే ఈ భాగానికి విలువ ఉంటుంది అనమాట. లేకపోతే ఈ భాగానికి విలువ లేక నిర్జీవం అయిపోయేసి ఏది పనికి రాకుండా పోతుంది. భగవంతుడు పూర్ణుడు అనమాట, పరిపూర్ణుడు. ఓం పూర్ణమద పూర్ణమైన ఆయన పూర్ణం అనమాట. ఆయన నుంచి ఎన్ని బయటికి వెళ్ళినా సరే ఆయనకి ఇబ్బంది ఏం లేదు. ఆయన పరిపూర్ణంగా ఉంటారు. ఆయన చేయాల్సిన జరుగుతూనే ఉంటుంది ఆయనకి. కానీ బయటపడ్డ మనం ఎటువంటి తృప్తి లేక ఏ ఆనందం లేక మనం నిర్జీవం అయిపోతాం. ఇక్కడ ప్రభుపాద భాషను కూడా రాస్తారు అనమాట. ఇంకో భాషలో రాస్తారు ఇంకేంటంటే, బంధు ప్రీతి ఉన్నప్పుడు గొప్ప గొప్ప సలహాలు సూచనలు కూడా వంట పట్టం అనమాట మనం. సో బంధు ప్రీతి అంటే తన సొంత వాళ్ళని కాపాడాలని, సొంత వాళ్ళకి ఏదో చేయాలని, సొంత వాళ్ళ మీద మనకు ఉండేటువంటి విపరీతమైనటువంటి శారీరక బంధకం, ఏదో స్వార్థపూరితమైనటువంటి నాకే నా వాళ్ళకే అనేటువంటి వల్ల ఆ మైకంలో ఇది మంచిది కాదు, ఇంత ఇదిగా మనం వెళ్ళి వాళ్ళని మనం కాపాడుకోకూడదు, వాళ్ళ కోసం మనం కొన్ని నియమాలు, కొన్ని ప్రిన్సిపల్స్ ని మనం త్యాగం చేయకూడదు అని ఎవరైనా చెప్పినా కూడా మనం దాన్ని స్వీకరించాలన్నమాట. ఎందుకంటే మన కంప్లీట్ గా మన చిత్తశుద్ధి, మన అంతఃకరణ, లేకపోతే మన మనసు, మన బుద్ధి, మన ఇంద్రియాలు మొత్తం వాళ్ళ మీద ఫోకస్ అయిపోయినాయి. అందువల్ల ఏం చెప్పినా కూడా వినవాలి. ఉదాహరణకి ధృతరాష్ట్రుడికి ఎంతమంది ఎన్ని రకాలుగా సలహాలు ఇచ్చింటారు, దుర్యోధనుడిని కొంచెం జాగ్రత్త పెట్టండి అని. దుర్యోధనుడు వల్ల మొత్తం మీ వంశమే నాశనం అయిపోతుందని చెప్పేసి జాతకంలోనే ఫస్ట్ చెప్పేస్తారు. దాని విపరీతమైన బంధు ప్రీతి, కొడుకు మీద విపరీతమైన వ్యామోహం వల్ల ఎన్ని సలహాలు ఇచ్చినా, ఎన్ని సూచనలు ఇచ్చినా మనం తీసుకోలేకపోయాడు. తెలుస్తుంది కరెక్ట్ అని, కానీ దాని మీద ఆయన యాక్ట్ చేయలేకపోతున్నాడు. కాబట్టి ఇక్కడ కూడా అర్జునుడు క్షత్రియ ధర్మాన్ని వదిలేస్తున్నాడు, బంధు ప్రీతి వల్ల తన ధర్మాన్ని వదిలేస్తున్నాడు. కృష్ణుడే స్వయంగా వచ్చి చెప్తున్నాడు, అక్కడ సూచనలు ఇస్తున్నాడు, సలహాలు ఇస్తున్నాడు. నువ్వు చేస్తే నీకు మంచిది, నువ్వు యుద్ధం చేయాల్సిందే. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు చేసిన నీకు మంచిది, సమాజానికి మంచిది. లేదు నాకు ప్రస్తుతానికి నా వాళ్ళు, నాకు ఇష్టమైన వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇష్టమైన వాళ్ళని కాపాడుకోవడం, వాళ్ళని చంపితే నేను క్షోభ గురైపోతాను. ప్రస్తుతానికి నేను ఆ కష్టాన్ని భరించే పరిస్థితులు నేను లేను, కాబట్టి నేను యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా లేనంట. సో విపరీతమైన బంధు ప్రీతి, ఎవరైనా వచ్చి మన సలహాలు ఇచ్చినా సరే, గొప్ప వాళ్ళకి మన సలహాలు ఇచ్చినా సరే మనం తీసుకోలేమన్నమాట. నాకు నచ్చదు అన్నమాట. సో మనం అందుకే ఇక్కడ కృష్ణుడు స్వయంగా ఉండి నువ్వు యుద్ధం చెయ్యి అంటున్నా కూడా లేదు నా వాళ్ళని ఎట్లా చంపేది అంటున్నాడు క్షత్రియుడు అన్నాడు. పైగా క్షత్రియుడు అంటే ధర్మాన్ని కాపాడాలి, మెయిన్ డ్యూటీ అది. మరి ధర్మాన్ని కూడా మర్చిపోయాడు. సో ప్రభుపాద రాస్తామట, ఆకలి లేదు కాబట్టి వండను, స్పెల్లింగ్ మిస్టేక్ వచ్చింది. అంటే ఇప్పుడు అర్జునుడు ఏమన్నాడు, నాకు ఆనందం రాదు కాబట్టి, దీనివల్ల నాకు దుఃఖమే కాబట్టి నేను ఎందుకు ఫైట్ చేయాలి, నా ధర్మాన్ని నేను ఎందుకు నిర్వర్తించాలి, ఎందుకంటే దాని ప్రయోజనం నాకేం లేదని. అలాగే ఇప్పుడు తల్లి కానీ లేకపోతే మా ఇంట్లో ఆడవాళ్ళు కానీ నాకు ఆకలేదు కాబట్టి ఎందుకు వండాలి ఇప్పుడు అని అనుకున్నాను అనుకోండి. అంటే తల్లికి కానీ లేకపోతే ఆడవాళ్ళకి కానీ ప్రతిసారి ఆకలి ఉండే వండట్లే వాళ్ళు. ఒకసారి వాళ్ళకి ఆకలి లేకపోయినా వాళ్ళు వండుతారు, ఎందుకంటే అది వాళ్ళ ధర్మం పాటిస్తున్నారు. ఎందుకంటే మిగతా వాళ్ళు అందరికీ అది శ్రేయస్కరం, అందరికీ అది అవసరం. నాకు లేకపోయినప్పుడు నాకు ఆకలి లేదు కాబట్టి నేను వండను అంటే అది ఎలాంటి పరిణామాలు దారితీస్తుంది. అలాగే నాకు సుఖం లేదు కాబట్టి నేను ఎందుకు పని చేయాలి, లేకపోతే నేను ఎందుకు యుద్ధం చేయాలి అనుకున్నాం అనుకోండి, అప్పుడు విపరీతమైన లక్షణాలకి మనం దారితీస్తాయన్నమాట. ప్రభుపాద రాసిన భాషలో క్షత్రియ స్వభావానికి రాజ్యం ఉండే తీరాలి. వీరు అంటున్నారు, అర్జునుడు ముందు చెప్పదు, నాకు ఈ రాజ్యం వద్దు, నాకేం వద్దు, నేను వెళ్ళిపోతాను, నేను ఎక్కడ అడవుల్లోకి వెళ్ళి నా పని నేను ఉంటాను. కానీ క్షత్రియ స్వభావానికి రాజ్యం ఉండే తీరాలి.
సో ప్రస్తుతానికి బంధుప్రీతి మీద నేను త్యాగాలు చేయగలను, నేను రాజ్యం లేకపోయినా ఉండగలను, నాకు రాజ్యంలో నాకు పనే ఉంది అని ప్రస్తుతానికి ఒకసారి మనం ప్రీ మెచ్యూర్ డెసిషన్ తీసుకుంటాం అనమాట. కొన్ని విషయాలు మనం అంగీకరించలేక ఒకసారి మన కుటుంబంలో కూడా నేను జాగలేనబ్బా, నేను ఈ కుటుంబాన్ని జాగలేను, పోయి సన్యాసం తీసుకుంటాను అనుకో, లేకపోతే నేను ఇంటి నుంచి వదిలి వెళ్ళిపోతాను నేను అంటాను. కానీ యాక్చువల్ మన స్వభావానికి మనం యాక్చువల్గా మన కొన్ని పరిస్థితుల్ని యాక్చువల్గా మనం చేసిన కొన్ని తప్పులు, లేదా మనం ట్యాకిల్ మనం సరైన విధానంలో మనం కొన్ని నిర్ణయాలు తీసుకోలేకనో సంభవ్ ఆ పరిస్థితికి వచ్చాం మనం. దాని పరిష్కారం వచ్చేసి స్వభావంలో ఉంది, మనం ఉండాలి, చేయాలి, అనుభవించాలని ఉంది. కానీ అవి భరించలేక, లేకపోతే వాటిని సరిగ్గా డీల్ చేసే విధానం తెలియక మనం ఏం చేస్తామంటే ఇంకెందుకు నాకు, నేను వెళ్ళిపోతాను అంటాం. ఇప్పుడు అర్జునుడి పరిస్థితి కూడా అదే అనమాట. క్షత్రియ స్వభావానికి అతనికి యాక్చువల్ రాజ్యం ఉండి అతను అడ్మినిస్ట్రేషన్ చేయాలి, అదే అతని స్వభావం. కానీ అతను ఏం చేస్తున్నాడు, నేను ఇవన్నీ నేను ఎక్కడ భరించేది, ఇక్కడ వీళ్ళు చంపి వీళ్ళ ద్వారా పలానా వాళ్ళు అనుకుంటారు కదా, పోయి సొంత బంధువులే చంపుకున్నాడు కేవలం ఆఫ్టర్లో ఒక రాజ్యం కోసం, అంటే నేను ఎక్కడ భరించేది అదంతా. అంటే ఏదో ఒక అపవాదో, లేకపోతే తనకి నచ్చిన వాళ్ళు తను ఏం చేయలేకనో, ఆ ధర్మం వైపు నిలబడలేక తనకి ఎక్కడో బలహీనతలో సంభవం దానివల్ల అతను ప్రశ్న వద్దనుకుంటున్నాడు. కానీ తన క్షత్రియ స్వభావం తనని ఎక్కువ కాలం అడవిలో ఉంచనివ్వదు. మళ్ళీ వెంటనే ఆ నుంచి వచ్చేయాలనిపిస్తుంది, వచ్చి మళ్ళీ దాన్ని అసలైన రూపాన్ని, స్వభావం యొక్క క్షత్రియ రూపాన్ని మళ్ళీ బయట తీసుకొని వచ్చి మళ్ళీ ఎక్కడో దగ్గర మళ్ళీ దాని యొక్క లక్షణాలను బయట తీసుకొచ్చేస్తుంది. అందుకే కృష్ణుడు కూడా దుర్యోధనుడితో మాట్లాడినప్పుడు, బేరానికి వెళ్ళినప్పుడు కనీసం వాళ్ళకి 5 ఊర్లు అన్నాడు. కనీసం వాళ్ళ రాజులు కదా, కనీసం వాళ్ళ స్వభావానికి వాళ్ళు పాలించలేకపోతే వాళ్ళు ఇబ్బంది పడిపోతారు, నువ్వు రాజు అయితే మాత్రం కనీసం 5 ఊర్లు వాళ్ళు నీ దూరికి అంటారు, నేను గుండు సూది పట్టే అంత స్థలం కూడా నేను అంటాడు. కృష్ణుడు తెలుసు క్షత్రియ స్వభావానికి యుద్ధం చేయకుండా ఉంటే వాళ్ళు శాశ్వతంగా వాళ్ళు ఆనందంగా ఉండలేరు. కానీ తాత్కాలికమైనటువంటి కొన్ని విషయాలు మనం దాన్ని సరిగ్గా డీల్ చేయలేక, దాన్ని సరిగ్గా మనం అందుకోలేక, ఖచ్చితంగా మన పాత కర్మైనా ఉండాలా, లేదా మనం జీవితంలో సరిగ్గా డీల్ చేయలేక, లేదా మనం కొన్ని ప్రేయర్స్ కారణంతో మనం చేసే కొన్ని నిర్ణయాల వల్ల మనమే ఆ పరిస్థితిలో వచ్చి ఇరుక్కున్నాం. కానీ దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని, దాన్ని కరెక్ట్గా చిక్కుముళ్ళు మనం తీసేంత ఓపిక, సహనము ఇవన్నీ మనకు ఉండి దాన్ని సార్ట్అవుట్ చేసుకొని మళ్ళీ మనం జీవించడానికి ప్రయత్నించాలి. అంటే ఒకరి మీద ద్వేషమో, లేదా ఒకరి మీద కష్టమో, లేకపోతే ఒకరి మీద ఇబ్బంది వల్ల మనం సన్యాసం తీసుకుంటాం. మనకి దేవుడి మీద ఇష్టం ఉండి మనం వెళ్ళాలి. అలాగే ఇక్కడ కూడా తనకి రాజ్యమే, ధర్మపరంగా, న్యాయం పరంగా, అన్ని పరంగా అర్జునుడికి అన్ని అస్త్రాలు తెచ్చుకున్నాడు. మంచి యోధుడు, తనకి సరైనటువంటి ధర్మాన్ని తెలిసిన వ్యక్తి. సడన్ గా ఒక చిన్న బంధుప్రీతి వల్ల నేను వెళ్ళిపోతానంటే, అది తెచ్చుకున్న అస్త్రాలు, తనకున్న జ్ఞానం, తనకున్న సామర్థ్యం, తన కామ కూర్చోబెట్టదా? అక్కడ కూర్చోబెట్టలేదు. కాబట్టి అతనికి రాజ్యం ఉండే తీరాలి, ఆ రాజ్యాన్ని తను ఎట్లయినా తెచ్చుకోవాలి. నేను వెంటనే వెళ్ళిపోతానంటే అది కుదరదు. అందుకే ఇక్కడ కృష్ణుడు అది పనిగా చెప్పారన్నమాట, నువ్వు వెళ్ళినా నువ్వు ఇబ్బంది పడతావు అని. అందుకనే సెకండ్ చాప్టర్ నుంచి అతన్ని ప్రోత్సహిస్తూనే ఉంటాడు, నీ స్వభావానికి నువ్వు చేయాల్సిందే. తర్వాత ఆయన స్టెప్ బై స్టెప్ దాని అత్యంత పై స్థాయినటువంటి భక్తి యోగానికి తీసుకెళ్తాడు. కర్మయోగం నుంచి, జ్ఞానయోగం నుంచి, తర్వాత అష్టాంగ యోగం నుంచి, తర్వాత భక్తి యోగం తీసుకెళ్తాడు. సో మన జీవితంలో కూడా అట్లాగే ఉన్నమాట. ఇవన్నీ మన జీవితంలో ఉన్న పరిస్థితులు ఇవన్నీ. భగవద్గీత మనకు క్షుణ్ణంగా మనం ఫాలో అయితే ఈ పరిస్థితి నుంచి హైయెస్ట్ ప్రేమతో, ఇష్టంతో కృష్ణుడిని ప్రేమించి అందరినీ కూడా తన వాళ్ళుగా, ప్రతి ఒక్కరిని తన వాళ్ళుగా మనం స్వీకరించే స్థాయికి మనం వెళ్ళిపోతాం అన్నమాట. ఈ భగవద్గీతని ఫస్ట్ మనం విని తర్వాత నెమ్మదిగా పోవడం ప్రారంభిస్తాం. కాబట్టి
ప్రభుపాద వారి భాష్యంలో మనకి ఈ విషయం చెప్పాడు అనమాట. సో నెక్స్ట్ 32, 33 మొత్తం 32 నుంచి 35 4 శ్లోకాలు ఉన్నాయి. నేను 2గా డివైడ్ చేశాను 2 స్లైడ్స్ లోకి. ఎందుకనంటే ఒకే స్లైడ్ లో పట్టవుగా. కిం నో రాజ్యేన గోవింద కిం భోగే జీవితేన వా येषामर्थे काङ्क्षितं नो राज्यं भोगा सुखानि च तयिमेव स्थिता युद्धे प्राणं त्यक्त्वा धनानि च आचार्यः पितरः पुत्रान् तदैव च पितामहः मातुला स्वसुरः पौत्रा श्याला सम्बन्धिनस्तथा एतान् हन्तुमिच्छामि ज्ञातोऽपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतो किं नु मही कृते निहत्य दातराष्ट्रान्नः का प्रीति स्याज्जनार्दन. దీని భావం, ఓ గోవింద, మేము ఎవరి కొరకైతే రాజ్యమును సుఖమును చివరకు జీవితమును కోరుకుంటున్నామో వారే ఇప్పుడు ఈ యుద్ధ రంగంలో నిలబడినప్పుడు వాటి వల్ల మాకు ఉపయోగం ఏమిటి? ఓ మధుసూదన, గురువులు, తండ్రులు, పుత్రులు, తాతలు, మేనమామలు, మామలు, బావమరుదులు, ఇతర బంధువులు తమ ప్రాణాలను ఆస్తులను త్యజించడానికి సిద్ధపడి నా ఎదురు నిలబడి నన్ను చంపబోతున్నప్పటికీ నేను ఎందుకు వారిని చంపబోరాలి? ఓ సకల జీవ పోషకుడా, ఈ దరిద్రి మాట అటుంచి ముల్లోకాలను పొందిన నేను వారితో యుద్ధం చేయడానికి సిద్ధంగా లేను. ధృతరాష్ట్రుని పుత్రులను చంపడము ద్వారా మేమెట్టి ఆనందాన్ని పొందగలము. సో ఎవరి కొరకైతే, ఎవరి సుఖాని కోసం అయితే మేము పాటుపడుతున్నామో, అంటే మా వాళ్ళ బంధువుల కోసం, అందరి కోసం, కానీ వాళ్ళే ఇప్పుడు యుద్ధ రంగంలో ఉన్నారు. సో వాళ్ళు మనం చంపి మాకు ప్రయోజనం ఏంటి, మాకు ఉపయోగం ఏంటి? అందరూ మా వాళ్ళే ఇక్కడ, అందరూ కూడా. వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలని ఆస్తులను త్యజించేసి నా దగ్గర నిలబడి నాకు చంపడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. సరే, వాళ్ళైతే మూర్ఖంతో, వాళ్ళైతే వాటి మీద వ్యామోహంతో వాళ్ళైతే మమ్మల్ని చంపాలనుకుంటారు. కానీ అలాంటప్పుడు నాకు విషయం తెలుసు కదా, నేనెందుకు వాళ్ళు చంపాలి తెలిసి అని. సో దరిద్ర మాట, ఈ భూమి మీద ఒక రాజ్యం కోసం నేనేదో యుద్ధం చేయడం కాదు. నాకు ముల్లోకాలు, నాకు ఈ రోజు నా వశమైనప్పటికీ కూడా ఆ ముల్లోకాలు నాకు ఇవాళ, ఒకవేళ యుద్ధం వల్ల నాకు ముల్లోకాలు నాకే నా వద్దకు, నా చెంతకు వస్తే, అదే వాటిని నేను జయించినట్లయితే, దానివల్ల వాటికి కూడా ఒక రాజ్యం కాదు, లేదా ఒక దరిద్రి మీద ఒక రాజ్యం కాదు, ముల్లోకాలు కూడా దీనివల్ల నాకు వచ్చే పని అయితే ఆ యుద్ధం నాకు వద్దు అంటున్నాను. అంటే అంత ఐశ్వర్యం నాకు వచ్చినా కూడా, అంటే ఆధిపత్యం, ముల్లోకాలు మీద నాకు ఆధిపత్యం వచ్చినప్పటికీ కూడా, రావాలని నేను కోరుకున్నప్పటికీ కూడా, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వీళ్ళ మీద, వీళ్ళ నాకు ఇష్టమైన వాళ్ళు, నాకు అత్యంత ప్రేమానురాగాలు పంచిన వాళ్ళు, సో వీళ్ళ యొక్క హత్యకి లేదా వీళ్ళని చంపడం వల్ల నాకు అది వస్తాననుకుంటే అది నాకు వద్దు అంటున్నాను. సో వాళ్ళందరం చంపడం వల్ల మేమేంటి ఆనందం పొందగలను అంటున్నాం. సో కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవా. సో వాళ్ళు లేని ఈ రాజ్యం కానీ భోగం కానీ నాకు అవసరం ఏంటి? వాళ్ళు లేనటువంటి జీవితం కానీ లేకపోతే ఐశ్వర్యం కానీ నాకెందుకు? దీనివల్ల నాకేం సుఖం వస్తుంది? వాళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాణాలని, వాళ్ళ ధనాన్ని పక్కన పెట్టచ్చు. ఎవరు? ధృతరాష్ట్రులు తనయులు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు వస్థిత యుద్ధే, వాళ్ళందరూ యుద్ధంలో రెడీగా ఉండొచ్చు మమ్మల్ని చంపడానికి. సరే, వాళ్ళు ఆ విధంగా ఉన్నప్పుడు మేమెందుకు చంపాలి వాళ్ళని? అంతా మా వాళ్ళే, అక్కడంతా మాతుల, శ్వాసుర, పౌత్ర అందరూ మా వాళ్ళే.
వాళ్ళు చంపాలనుకున్నప్పుడు కూడా మేము చంపాలి వాళ్ళని. దీనివల్ల ముల్లోకాలు నాకు వచ్చినప్పటికి కూడా నేను యుద్ధం చేయడానికి నేను రెడీగా లేనంటాడు. సో భాష్యం ఇక్కడ ఓ గోవింద అంటున్నాడు అనమాట. సో ప్రతి శ్లోకంలో ఎక్కడిగా సరే అర్జునుడు భగవాన్ నామాన్ని డిఫరెంట్ గా వింటున్నాడు. ఒకసారి ఋషికేశ, ఒకసారి ఇట్లానే గోవింద, సో ఇట్లాగా మధుసూదన, సో ఇట్లాగా చాలా పేర్లు పలుకున్నాడు అనమాట. కానీ అక్కడ కరెక్ట్ గా ఆ పేరు పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే ఇక్కడ మధుసూదనాన్ని పెట్టచ్చు కదా, అది ఇక్కడ కేశవానికి కదా పెట్టచ్చు కదా, కానీ లేదు, కరెక్ట్ గా గోవిందానే పలుకున్నాడు అనమాట. ఎందుకనంటే ఇక్కడ గోవింద అంటే అందరి యొక్క ఇంద్రియాలను తృప్తిపరిచేవాడు భగవంతుడు. గో అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఇంద్రియాలు, 2 ఆవులు. సో ఆవులకు కానీ ఇంద్రియాలను కానీ తృప్తిపరిచేవాడు గోవిందుడు. అయితే ఆయన ఎప్పుడు మన ఇంద్రియాలు తృప్తిపరచాడు అంటే ఇక్కడ షరతులు వర్తిస్తాయి. మనం ఆయన ఇంద్రియాలు తృప్తిపరచడానికి మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా ఆయన మన ఇంద్రియాలు తృప్తిపరచడానికి ప్రయత్నిస్తాడు. మనం ఆయన చెప్పినట్టుగా నడుచుకోవడానికి మనం ప్రయత్నిస్తే ఖచ్చితంగా మనం చెప్పినట్టుగా ఆయన నడుచుకుంటాడు. ఒకవేళ మనం అనుకున్నట్టుగా మనం ఆయన దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తాం అనుకోండి, ఆయన ఇది చెయ్యాలి అని, ఆయన చేయలేదు అనుకోండి, దాని అర్థం ఏంటంటే మన స్థాయిలో మనం చేయలేదని అర్థం. ఎందుకంటే ఆయన డ్యూటీ చేయడంలో కానీ, ఆయన వాక్కుని ఆయన నిలబెట్టుకోవడంలో కానీ ఆయన ఎప్పుడు కూడా వెనకాడ్డారు అనమాట, ముఖ్యంగా భక్తులకి. కానీ భక్తులు ఏదో చేస్తున్నప్పటికీ కూడా వాళ్ళ దృష్టిలో, నా దృష్టిలో నేను చాలా చేస్తున్నాను, నేను కృష్ణుడి కోసం నా జీవితాంతమే పడం కూడా అయినా నాకు కృష్ణుడు రావట్లేదు అంటే మనం చేసేదానికి ఎక్కడో లోపం ఉందని అర్థం అనమాట. అది అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆయనకి భక్తులు తృప్తిపరుస్తున్నప్పుడు ఇంకా ఆయనకి వేరే పని లేదు. ఆయనకి భక్తుల కోసం ఏదైనా వదులుగానే సిద్ధం. అలాంటి హైయెస్ట్ పొజిషన్లో ఆయన ఉన్నాడు. ఎప్పుడెప్పుడు భక్తుల కోసం సేవ చేయాలని ఆయన ఎప్పుడు ఆరాటపడుతున్నాడు అనమాట. అయితే ఫస్ట్ మనం ఆయన తృప్తిపరుస్తున్నామా లేదా? మనం ఆయన తృప్తిపరచడం మనం ప్రారంభించాము అంటే ఖచ్చితంగా ఆయన మనం తృప్తిపరచడం ప్రారంభిస్తాడు. సో మనం గమనిస్తే ఇప్పుడు మనం సాధారణంగా మనం ఇంద్రియాలు తృప్తిపడడం అంటే మనకు కావాల్సిన వండుకొని తినడము, కావాల్సిన సినిమాలు చూడటము, కావాల్సిన తాగడము, కావాల్సిన బట్టలు వేసుకోవడము, అంటే మనకు నచ్చినట్టుగా దీన్ని ఏమంటారు మనం ఇంద్రియాలను తృప్తిపరచుకోవడమే. అయితే భక్తులు యోగులు, ఓకేనా, గొప్ప భక్తులు యోగులు అసలు వాళ్ళు మన జీవన విధానంలో వాళ్ళు అసలు లేరు. మనం పోయే ఈ భౌతిక జీవితంలో మనం చేసే అనేక కార్యక్రమాలు కానివ్వండి, మనం చేసే అనేక పనుల్లో వాళ్ళు అసలు దరిదాపు వాళ్ళ చూడట్లే. అసలు మనం హోటల్కి వెళ్తే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ లేకపోతే బిర్యానీనో ఇది కదా అసలు టేస్ట్ అంటారు. కానీ భక్తులు యోగులు అసలు వాళ్ళు దీని అసలు ఇటువైపు అసలు చూడట్లే. వాళ్ళు అసలు వాళ్ళ దృష్టిలో ఇది అసలు థర్డ్ గ్రేడ్ ఫుడ్ అనమాట. వాళ్ళ దృష్టిలో అంటే మనకి అత్యంత ఆనందాన్ని ఇచ్చేది వాళ్ళు అసలు ఏమాత్రం పట్టుకోవట్లేదు. దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఇంకేదో ఆనందం పొందుతున్నారు. వాళ్ళు ఎంతో హైసలి ఎక్కడో వాళ్ళు ఎంతో ఆనందం పొందుతున్నారు కాబట్టి ఈ మనం తినేటువంటిది మనం ఏదో రుచికరంగా చాలా అద్భుతంగా మనలాగా అనుభవించడం ఎవ్వరు లేరు ఇక్కడ అని మనం ఏదైతే మనం గొప్పలు చెప్పుకుంటున్నామో వాళ్ళు అసలు దీనికి ఇక్కడ అసలు ఏమాత్రం దృష్టి సారించట్లేదంటే దాని అర్థం ఏంటనంటే వాళ్ళు అసలు వేరే స్థాయిలో ఆనందం పొందుతున్నారని అర్థం. కానీ వాళ్ళు వేరే స్థాయి ఆనందపడేదానికి ఏం పని చేస్తారు? వాళ్ళు మనలాగా లక్షల కోట్లు సంపాదిస్తున్నారా? మనలాగా విలాసమైన జీవితాలు భవంతుల్లో ఉంటున్నారా? లేకపోతే మనలాగా వాళ్ళు పంచపక్ష పరిమాణాలు విపరీతంగా తింటున్నారా? అందువల్ల వాళ్ళంత ఆనందం పొందుతున్నారు. ఏంటంటే డెఫినెట్ గా మనం చెప్పొచ్చు వాళ్ళు మనలో 1% కూడా వాళ్ళు ఇవేం చేయట్లేదు. కానీ వాళ్ళు ఇంకో పనులు చేస్తున్నారు, మనం చేయలేని పనులు కొన్ని వాళ్ళు చేస్తున్నారు. ఏంటది? భగవంతుడిని నిరంతరంగా తృప్తిపరిచే కార్యక్రమాల్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అత్యంత ఇంద్రతృప్తిని వాళ్ళు పొందుతున్నారు. వాళ్ళు ఇంద్రతృప్తి పొందుతున్నారు, కానీ అది ఆత్మానంద స్థాయిలో ఉన్నది. సో మనం ఆస్వాదించేది కంప్లీట్ గా భౌతిక ఇంద్రతృప్తి అన్నమాట.
అందుకే మనం 3:42 శ్లోకంలో జడ పదార్థం కంటే ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కంటే మనసు గొప్పది, మనసు కంటే బుద్ధి గొప్పది, బుద్ధి కంటే ఆత్మ గొప్పది. వాళ్ళు కృష్ణుడి యొక్క ఇంద్రియాలని గోవిందుడు నిరంతరంగా స్మరిస్తున్నారు కాబట్టి, గోవిందు కోసం అది జీవితాలు అంకితాలు చేశాయి కాబట్టి వాళ్ళు పొందే ఆనందం, ఓకేనా, వాళ్ళు కూడా ఇంద్రియ తృప్తి పొందుతున్నారు. వాళ్ళ కళ్ళకి ఎంతో ఆనందంగా ఉంది, వాళ్ళ చెవులకి ఎంతో ఆనందంగా ఉంది, వాళ్ళ ముక్కు, వాళ్ళ నోరు, వాళ్ళ చర్మం విపరీతమైనటువంటి తృప్తిని పొందుతున్నాయి అన్నమాట. ఎందుకంటే వాళ్ళు గోవిందుని యొక్క గోవిందుని తృప్తిపరచాలని ప్రయత్నం, గోవిందుడు చెప్పేట నడుచుకోవాలనుకుంటున్నారు, గోవిందుడే వాళ్ళ జీవిత సర్వస్వం అనుకున్నారు. వాళ్ళు ఆత్మస్థాయిలో వాళ్ళ ఆనందాన్ని వాళ్ళు పొందుతున్నారు. మనకి ఆ విషయం తెలియక మన పరిస్థితి మనం ఏమనుకుంటాం అంటే వాళ్ళ అది డబ్బు పెట్టుకొని వాళ్ళు పాపం హిమాలయాలు పోయారంట, పాపం వాళ్ళు ఏం పెట్టుకోవాలి, పాపం వాళ్ళు ఏదో గుహలో ఉన్నారంట, సరిగ్గా అన్నం కూడా తినట్లేదంట పాపం వాళ్ళు. మంది శరీర స్థాయి మనది, వాళ్ళది ఆత్మస్థాయి వాళ్ళది. సో గోవిందుని కానీ తృప్తిపరచడం ప్రారంభించనుకోండి, మన ఇంద్రియాలు అత్యంత తృప్తిగా ఉంటాయి. మనం ప్లాస్టిక్ ప్లేట్లు, ప్లాస్టిక్ వస్తువులకే మనం ఆనందపడిపోతున్నాం. జీవన విధానం అంతా ప్లాస్టిక్, జీవన విధానం అంతా కలుషితం, జీవన విధానం అంతా కూడా ఏది కూడా నాణ్యతగా ఏమీ లేదు అసలు. కానీ ఇది మన అందరూ అత్యంత అద్భుతంగా మనం అనుభవిస్తున్నామంట. మన చెప్పాలంటే చాలా అమాయకత్వం ఇది. సో గోవిందుడు అని అంటే గోవిందుని కానీ మనం తృప్తిపరచడం ప్రారంభిస్తే ఆయన భక్తుల్ని తృప్తిపరిచేటువంటి ఆనందం ఎక్కడుందంటే ఈ భౌతిక పరిస్థితులు, భౌతిక వస్తువులు, భౌతిక ఏది కూడా వాళ్ళు అసలు ఏది వద్దనుకో వాళ్ళు ఇది అసలు నీచు అనుకుంటారు వాళ్ళు. పైగా భాష్యంలో ఇంకోటి ప్రభుపాదులు రాసుంటారు అన్నమాట, సంపద కొరకు ఇతరుల కోసము సంపద కొరుకునేది ఇతరుల కోసం, అది ఆనందాన్ని ఇస్తుంది. సో మనందరం కూడా డబ్బులు కోరుకుంటాం, ఇక్కడ డబ్బులు కావాలి, ఎందుకంటే సంపద కావాలి. ఆ సంపద వస్తే నేను ఆనందంగా ఉంటానని మనం అనుకుంటున్నాం. కానీ యాక్చువల్గా మనం లోతుల్లోకి వెళ్ళి మనం అనాలిసిస్ చేసుకుంటే, మన అంతర్గతంలోకి మనం అనాలిసిస్ చేసుకుంటే యాక్చువల్ మనం సంపద ఎందుకు కోరుకుంటున్నాం అంటే ఇతరులకు చూపించుకోవడానికి. ఇతరులు వచ్చి భలే గట్టే వీళ్ళు అని అనుకుంటే అప్పుడే యాక్చువల్ మనం ఆనందపడేది. మనం మంచిగా బట్టలు కొనుక్కున్నాం అనుకోండి, లేదా మంచిగా మనం నగలు పెట్టుకున్నాం అనుకోండి, మంచిగా మనం కారు బంగ్లా అన్ని పెట్టుకున్నాం అనుకోండి, మనం అనలైజ్ చేస్తే మన ఆనందం యాక్చువల్ దేంట్లో ఉందంటే మనం పెట్టుకోవడం లేదు. యాక్చువల్గా వేరే వాళ్ళు దాన్ని చూసి మనల్ని 2 కాంప్లిమెంట్స్ ఇస్తే దాంట్లో యాక్చువల్ మనకు ఆనందం ఉంది. సపోజ్ మనం ఎంతో కష్టపడి డబ్బులు సేకరించి మనకి ఇల్లు కట్టి మన లెవెల్లో మనం ఆలోచించి దీనికి ఏ పెయింట్ వేయాలా, దీనికి ఏ టైల్స్ వేయాలా, అది ఎక్కడ ఎలా రావాలి, మనం అద్భుతంగా ప్లాన్ చేసుకొని మన స్థాయికి మించే 10 లక్షలు అప్పు చేసి మనం చేసాం అనమాట, మన దాంట్లో సుఖంగా ఉందాంలే అని. కానీ ఒక 2-3 వచ్చి ఏం బాగాలేదు ఇల్లు అని అనుకోండి, పెయింట్ ఇట్లాంటి పెయింట్ ఒకటి వేసాం, ఈ టైల్స్ నాకు చెప్పుంటే ఇంకొంచెం బాగా తెచ్చాను కదా అన్నమాట. అయిపోయింది మన జీవితం కాదు. ఇక మా ఆనందం పోయి అన్ని లక్షల కోట్లు పెట్టి మనకు ఖర్చు అంత ఎగిరిపోయింది, ఇంకా ఆనందం లేదు మనం. అంటే మన దగ్గర ఉన్నది ఎందుకనంటే వేరే వాళ్ళు మనల్ని మెచ్చుకోవాలి. ఆ వేరే వాళ్ళు లేకపోతే మన కట్టుకున్న దాంట్లో మనకు సుఖం ఉండదు. ఇక్కడ కూడా అర్జునుడు అదే ఫీల్ అవుతున్నాడు, నాకు రాజ్యం వచ్చి ప్రయోజనం ఉంది, నాకు చెప్పుకోవడానికి ఎవరు లేరు కదా, ఇక్కడ అందరూ వచ్చిపోతే వాళ్ళ కోసం వాళ్ళు ఎవరు ఇక్కడ చెప్పకపోతే నువ్వు భలే రాజ్యం తీసుకొచ్చావు, భలే అద్భుతంగా ఉందని, లేదా వాళ్ళు చూపించుకునే వచ్చే ఆనందం చూపించిన వాళ్ళే లేరనుకోండి, ఇంక నాకేం సుఖం ఉంటుంది నాకు కదా, మనకి దానివల్ల నాకు ప్రయోజనం ఏంటి ఆలోచిస్తున్నాడు. అంటే తన సొంత లాభం కోసం, తన సొంత ఆనందం కోసం ఇప్పుడు వద్దనుకుంటున్నాడు అన్నమాట. ప్రభుపాదులు గారు ఇంకా భాష్యంలో రాస్తారు. ఇప్పుడు యాక్చువల్ చెప్పంటే
ఒక లెవెల్లో దాన్ని చూస్తే యాక్చువల్గా ఒక భక్తుడిగా అర్జునుడు వాళ్ళని వదిలేయాలంటున్నాడు. అంటే రెండు ప్యారల్ రెండు చూస్తాం అన్నమాట. ఒక భక్తుడిగా ఉండి అర్జునుడు ఏంటి, తనకి ఆ కరుణ లక్షణాలు ఉన్నాయి. కానీ భౌతిక జీవన విధానంలో నుంచి ఇంకో లెవెల్లో చూస్తున్నాం మళ్ళీ మనం. సో భక్తుడు ఒక విధంగా కరుణ పడి ఎందుకులే పాపం వాళ్ళకి, ఎందుకు మనం వాళ్ళు చంపి వాళ్ళు ఎందుకులే అనవసరంగా ఇంత రక్తపాతం అవసరం అనేది ఒక విధంలో నుంచి ఆయన చూస్తున్నాడు. వదిలేద్దాము, నేను ఉండను, అవసరం లేదు, ఎదురు నుంచి నేను వెళ్ళిపోతాను అంటున్నాను. కానీ ప్రభువు ఏమంటాడు భాషలో, ఒకవేళ అర్జునుడు వదిలినా కూడా, ఒకవేళ అర్జునుడు వాళ్ళ మీద కరుణ చూపించినా కూడా భగవంతుడు మాత్రం వాళ్ళని వదలడు. భగవంతుడు మాత్రం వాళ్ళకి చేయాల్సింది, భక్తుల్ని ఇబ్బంది పెట్టినా, భక్తుల్ని మనం తిట్టినా, భక్తుల్ని మనం అవహేళన చేసినా, భక్తుల్ని మనం ఎన్ని రకాలుగా వాళ్ళని చేసినా సరే భక్తుడు ఏమనుకోడు. భక్తుడు కామ్గా అదైతే నా కర్మకు అయిందిలే, నేనేం చేయగలను అనుకొని మనం చెప్పిన మాట కూడా ఆయన పెద్ద సీరియస్గా తీసుకోడు. కానీ మనం అన్నదానికి, మనం చేసిన దానికి భగవంతుడు మాత్రం కామ్గా ఉండదు. సో ఇన్ కేస్ ఒకవేళ అర్జునుడు నేను తప్పుకుంటాను అన్ని వెళ్ళిపోయినప్పటికీ కూడా, సో వాళ్ళు నిరంతరం జీవితాంతం పాండవులు చేసినటువంటి అన్యాయం, అక్రమం, ఘోరాలు, హత్యలు చేసే స్థాయికి వెళ్ళిపోయారు. వాళ్ళు ఇన్ని చేసిన దానికి మాత్రం కృష్ణుడు ఖచ్చితంగా వాళ్ళకి ఇంకా వేరే ప్లాన్ అయినా ఏదో చేస్తుంటాడు. ఎందుకంటే కృష్ణుడు ఎట్లాంటి ఒక దేవాదేవుడు అంటే, నువ్వు కృష్ణుడన్నా ఆయన దాన్ని పెద్ద పట్టించుకోడు. తన భక్తులు కానీ దాన్ని ఆ నుంచి మాకు తప్పించుకోలేవాడు. నువ్వు వ్యవస్థల్ని అన్యాయం చేసుకో, వ్యవస్థను అధర్మం చేసుకో, ఏమని చేసుకో, భక్తుల జోలికి మాత్రం బాగోతారు అని చెప్పారు అనమాట. చిన్న కథ చెప్పి నేను క్లోజ్ చేస్తాను. సో అంబరీషుడు దుర్వాసముని కథ మీరు వినుంటారు కొంతమంది. అంబరీషుడు 9 విధానాల్లో భక్తి చేస్తాడు. శ్రవణం నుంచి ఆత్మ సమర్పణం వరకు మొత్తం నవవిధ భక్తి చేస్తాడు ఆయన. అతను కళ్ళు చూసిన కృష్ణుడే, విన్నా కృష్ణుడే, టేస్ట్ చేసిన ప్రసాదమే, నామమే, నడిచిన గుడికే. ప్రతి అంగాన్ని తన ప్రతి కణాన్ని కృష్ణుడికి అర్పిస్తాడు అనమాట. అయితే ఒకసారి అతను ఏకాదశిని చాలా పర్ఫెక్ట్ గా ఫాలో అవుతాడు. ఉపవాసం పర్ఫెక్ట్ గా అనమాట, కంప్లీట్ సమర్పణ భావంతో. అయితే ఇంద్రుడికి ఎవరైనా తపస్సు చేస్తున్నా, ఎవరైతే కఠినంగా కొన్ని నియమాలు పాటిస్తా ఉంటే అతను భయం అనమాట, ఇక్కడ తన పోస్ట్ పోద్దేమో. సో ఎలాగైనా దాన్ని భంగం కలిగించాలని చెప్పేసి ఇంద్రుడు ఏం చేస్తాడంటే దుర్వాసనలు చెప్తాడు అనమాట, ఎలాగైనా సరే ఆయన ఏకాదశి పాలన నువ్వు కొంచెం ఆయన తప్పేటట్టు చెయ్యి, దానివల్ల నేను కొద్దిగా ప్రశాంతంగా ఉంటాను అనుకుంటున్నాను. దుర్వాసనలు వెళ్తారు. కరెక్ట్గా ఏకాదశి పాలన ఏకాదశి ఉంటాడు. మరుసటి రోజు ద్వాదశి రోజు అతను పాలన అంటే దాన్ని ఏకాదశి వ్రతాన్ని ముగించాలి. సో ద్వాదశి రోజు ఒక టైం ఉంటుంది అనమాట. ఆ టైం లోపలే వాళ్ళు ఏదైనా గింజ కానీ నవధాన్యాలు ఏదైనా వేసుకోవడం ముగించవచ్చు అనమాట. కరెక్ట్గా దుర్వాసన గురించి మనకు తెలిసిందే కదా. సో అతనికి ఏదైనా సాటిస్ఫై చెప్పిన కోపం వచ్చేస్తుంది వెంటనే. సో దుర్వాసముని కరెక్ట్ గా అంబరీష్ కరెక్ట్ గా ఇంకా ఏకాదశి అయిపోయింది, పాలించాడు. తర్వాత ఏకాదశిని పాటించాడు. తర్వాత ద్వాదశి టైం గడియలు దగ్గరికి వస్తున్నాయి, ఇంకెక్కడ ఆయన చెప్పేసి కరెక్ట్ గా అప్పుడు దుర్వాసముని వచ్చేసి నేను కొంతమందిని తీసుకొని వచ్చేసి అతిథిగా అవసరం అనుకున్నాను. సాధారణంగా అప్పుడున్న రోజుల్లో అతిథి వస్తే ముందు అతిథికి పెట్టి తర్వాత ఆయన తీసుకోవాలి. ఇది అప్పుడున్నటువంటి నియమాలు. దుర్వాసముని కావాలని నేను పోయి స్నానం చేసి వస్తాను, ఈ లోపల ఏర్పాట్లు చేసుకుని చెప్పేసి వెళ్ళి కావాలని రాడనమాట. ఎందుకంటే ఇతను నేను లేకుండా తింటాడా, నేను లేకుండా ఏం చేస్తాడో చూద్దాము. ఎందుకంటే ఏకాదశిని కరెక్ట్గా ముగించడం కూడా ఇంపార్టెంట్. ఏం చేస్తాడో చూద్దాం చెప్పేసి కావాలని లేట్గా వెళ్తారు. కానీ ఇతనికి ఈ లోపల అంబరీష్ మహారాజు ఎలా చేయాలబ్బా, ఎలా దీన్ని, ఎందుకంటే ఏకాదశి కరెక్ట్గానే ముగించకపోతే, ద్వాదశి కరెక్ట్గా పాలన తీసుకోకపోతే మనం ఆ వ్రతాన్ని మనం సరిగా పాటించినట్టు కాదు, దాని ఫలితం మనకి దక్కదు.
సో అందువల్ల ఇప్పుడు ఏం చేద్దాం మొత్తానికి అక్కడ ఉన్నటువంటి గురువుల్ని ఆచార్యులు అడిగితే, నువ్వు నీళ్లు తీసుకోలే, నీళ్లు తీసుకుంటే ఒక విధంగా బ్రేక్ చేసినట్టే, ఇంకోసారి బ్రేక్ చేయనట్టేను అంటున్నాను. సో నీళ్లు నవదంగాకు రాదు, కాబట్టి ఒక విధంగా నువ్వు దుర్వాసముని ఆయనకి ముందు పెట్టకుండా నువ్వు తిన్నట్టు కాదు. అక్కడ నువ్వు ఏమి తినలేదు కాబట్టి, ఏమి తాగలేదు కాబట్టి నీకు తీసుకోవడంలో కొంత నువ్వు బ్రేక్ చేసినట్టే. అంటే నీళ్ళు అంటే నువ్వు బ్రేక్ చేసినట్టు, బ్రేక్ చేయనట్టు, రెండు విధాలుగా. అంటే ఏకాదశిని పర్ఫెక్ట్ గా నువ్వు ముగించినట్టు, అట్లా అట్లా దుర్వాసముని రాగానే నువ్వు నన్ను అవమానం చేశావు, నేను రాకముందునే నువ్వు ఏకాదశిని బ్రేక్ చేసావు, నీళ్ళు దాగవాడడం వల్ల. అంబరాషముని తనకున్న పరిస్థితిలో తను చేయగలిగింది అదొక్కటే. తను వీళ్ళకి మనీ చేయడానికి ఆయన ఎప్పుడూ రెడీనే, కాబట్టి ఆయన మీద గౌరవంతోనే ఆయన నవధాన్యాలతో ముగించలేదు, నీళ్లతో తీసుకున్నాడు. అది కూడా ప్రాపర్ కన్సల్టేషన్ ఆచార్యులతో తీసుకున్నాడు. కానీ నన్ను ఇంత అవమానిస్తావా, నేను రాకముందే దీన్ని బ్రేక్ చేస్తావా అని వెంటనే కోపం వచ్చి ఒక రాక్షసుని సృష్టిస్తాడు. కృత్యానో ఏదో పేరు అన్నాడు ఆ రాక్షసుడు. వెళ్ళి అంబరీష్ నువ్వు ఏమైనా చేయంటాడు. కానీ అంబరీషుడు, ఆ రాక్షసుడు ఆయన మీద వస్తుంది, అంబరీషుడు అక్కడే నిలబడుకొని కృష్ణుడి మీద పూర్తిగా అతను సమర్పితమై కృష్ణుడికి సరెండర్ అయిపోతాడు. నీ ఇష్టం స్వామి. ఎప్పుడైతే పూర్తిగా సమర్పణ భావంలో భగవంతుని ప్రార్థించుకుంటాడో, అది కూడా వెళ్ళి నుంచి ఏం చేయడం కాదు, నీ ఇష్టమైనా నువ్వేమైనా చేసుకోవాలి, నీ ఇష్టం అన్నట్టుగా ఉంటుంది. వెంటనే సుదర్శన చక్రం అంటారు అనమాట. ఆ సుదర్శన చక్రం రాక్షసుని చంపేసి దుర్వాసముని తరుముకుంటాడు. దుర్వాసముని బ్రహ్మలోకానికి వెళ్తాడు, కైలాసానికి వెళ్తాడు, ఇతర లోకానికి వెళ్తాడు. మా వల్ల కాదు, ఆ సుదర్శన ఆపడం మా వల్ల కాదు, నువ్వు ఏదో పోయి హరికొని తేల్చుకో అంటాడు. మళ్ళీ సుదర్శన చక్రం తరుముకుడు అనమాట. ఎక్కడికి? వైకుంఠానికి. వైకుంఠంలోకి వెళ్ళి డైరెక్ట్ గా పోయి హరిని ఆడుతాడు, ఆయన మీద కాలు మీద పడతాడు. ఆయన నువ్వే ఎట్లా ఆపు సుదర్శన, అది నా చేతుల్లో లేదు, నేను ఆపలేను దాన్ని, నువ్వు వెళ్ళి అంబరీష్ మహారాజు కాలు మీద పడితే అప్పుడు దాగదు అంటాడు. పరిగెత్తుకుంటా వచ్చి మళ్ళీ అంబరీష్ మహారాజు కాలు మీద పడి క్షమాపణ పెట్టుకున్నప్పుడు అది వెళ్ళిపోతుంది. కానీ అంబరీష్ మహారాజు అది ఇష్టం లేదు యాక్చువల్గా. అంత పెద్ద ముని, అంత పెద్ద గొప్ప వ్యక్తి నా కాలు మీద పడ్డానికి ఆయన్ని మళ్ళీ ఆయన క్షమించమని కోరుకుంటాడు. అప్పుడు అర్థమవుతామాట దుర్వాసముని, మనం ఎవరి దగ్గరైనా మనం కోపాన్ని ప్రదర్శించచ్చు, కానీ భక్తుల దగ్గర మాత్రం మనం కోపాన్ని ప్రదర్శించకూడదు, అది మనల్ని ఎవరు కాపాడలేరు అని. సో అల్టిమేట్ గా మళ్ళీ భక్తులు. సో ఇక్కడ భక్తుడికి ఆయన మీద కక్ష తీసుకోవాలని ఏం లేదు ఆయనకి, కానీ భగవంతుడు వదలలేదు అన్న. సో ఆ విధంగా మనం గమనించుకొని, సో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో అర్జునుడు తన సొంత తృప్తి గురించి తన స్వలాభం కోసం తను ఆలోచిస్తున్నాడే కానీ భగవంతుడు డైరెక్ట్ చేస్తున్నాడు. భగవంతుడి కంటే ఆయనకంటే తెలిసిన శ్రేయస్సు, మేలు ఇంకెవరికి తెలుసుంటది, ఆయన చెప్పింది మనం చేద్దాం అనే పరిస్థితిలో లేడు. అంటే అర్జునుడి పరిస్థితి కాదు, మన పరిస్థితి. భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు చూసుకుంటాడు, భగవంతుడు నీకు అన్ని చేస్తాడు, నువ్వు జస్ట్ భగవంతుడు నమ్ముకుంటే మనకు నమ్మకం లేదన్నమాట. మనకి మన కుటుంబము, మన వాళ్ళ నుంచి మనం పొందే లాభం, మనం ఏం చేస్తే మనకి ఎట్లా పేరు ప్రఖ్యాతులు వస్తాయి, మనం వెళ్తే ఈ సమాజంలో మన స్థితిగతులు ఏమైపోతాయి, అదంతా కంప్లీట్ గా అర్జునుడిలో నుంచి మనకు నేర్పిస్తున్నాడు అనమాట. సో మనందరం బంధు ప్రీతిలో ఉన్నాము, కుటుంబ ప్రీతిలో ఉన్నాము, రకరకాల స్థాయిల్లో. మళ్ళీ అది ఒక కుటుంబం అంటే, ఒక కులం అంటే, ఒక దేశం అంటే, ఒక ప్రాంతం అంటే, ఇట్లా ఎక్కడికక్కడ మనం వీటిలోకి చొచ్చుకొని పోయి ఉన్నాం అన్నమాట. కానీ మనం ఒక్కసారి కృష్ణుడు మనకి ఇలా ఉండమంటున్నాడు, కృష్ణుడు మనం ఇలా చేయమంటున్నాడు, కృష్ణుడు మనం ఇలా సాధన చేయమంటున్నాడు, ఇలా తినమంటున్నాడు, ఇలా వ్యవహరించమన్నాడు అనేటువంటి ఇది కానీ మనం కానీ ఉండగలిగితే, అది నిజంగా మనం పాటించగలిగితే, ఈ శారీరక ప్రభావం నుంచి మనం క్రమక్రమంగా ఎదిగి మనం ఆత్మ స్వభావంలోకి వెళ్ళి ఆయన యొక్క అంశగా మనం గుర్తించుకొని అందరినీ సుఖ దుఃఖాలకి అతీతంగా మనం వెళ్ళి అందరితో మనం నిరంతరంగా మన ఆనందంగా ఉంచాం. సో ఆ విధంగా మనం ఈరోజు 35వ శ్లోకం వరకు చూసామన్నమాట. సో ఇక్కడ నేను సెషన్ క్లోజ్ చేస్తున్నాను.